నమస్తే దోస్తులు అందరికి. ఇక నేనైతే ఈరోజైతే దీపావళి స్పెషల్ అయితే లడ్డు అయితే చేస్తారా, బూందీ లడ్డు. ఇక బూందీ లడ్డు చాలా సింపుల్గా చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. అది ఎట్లా చేస్తారనేది నేనైతే ఈ వీడియోలో చూపిస్తాను. సో మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అయితే 2K సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీ అయితే కంప్లీట్ అయింది. అందరికీ శనార్థులు చెప్పుకుంటానా. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ సపోర్ట్ చేస్తున్నందుకు. అయితే ఈ బూందీ లడ్డు చాలా సింపుల్గా చేసుకోవచ్చు, ఎట్లా చేసుకోవాలని అయితే నేనైతే వీడియోలో చూపిస్తాను. సో వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి. మరి మంచి మంచి వంటకాలతోనైతే మీ ముందుకు వస్తా. ఏదో చిన్న వంటగది ఇది. సో ఈ బూందీ లడ్డు అనేది చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎంత సింపుల్ ప్రాసెస్ అంటే ఏం లేదు, దీనికి కావాల్సిన పదార్థాలు చక్కెర, శనగపిండి, విలాచి, కొంచెం నెయ్యి, డ్రై ఫ్రూట్స్ కొన్ని. మనకు డ్రై ఫ్రూట్స్ ఒక 50 రూపీస్కి అన్ని మిక్స్ చేసి కూడా ఇస్తారు షాప్లలో, అవి తెచ్చుకుంటే సరిపోతుంది. ఇక నెయ్యి అయితే ఒక 20 రూపీస్ ప్యాకెట్ తెచ్చుకుంటే, శనగపిండి ఒక 40 రూపీస్, చక్కెర ఒక 30 రూపీస్, 30 + 40 + 20 ఒక 150 రూపాయలలో అయితే లడ్డూలు అయితే ఒక 30-40 లడ్డూలు అయితే ఈజీగా చేసుకోవచ్చు. 30-35 లడ్డూలు అయితే మంచిగా చేసుకోవచ్చు చిన్న చిన్న సైజులో. ఇక పెద్ద సైజులో కావాలంటే ఒక 20 లడ్డూలు అవుతాయి. సో వీడియో అయితే నేను ఎట్లా చేయాలనేది ప్రాసెస్ చూపిస్తాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. సో మంచి మంచి వంటలతో అయితే నేను మీ ముందుకు వస్తుంటాను. ఇలా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే కొట్టుకొని వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్ స్టార్ట్ వీడియో. సో ముందుగా మనం అయితే శనగపిండి తీసుకోవాలి. శనగపిండి మంచిగా జల్లెడ పట్టేసుకొని తీసేసుకొని, ఎందుకంటే ఇలా ఏమైనా డస్ట్ గిస్ట్ ఏమైనా రాకుండా అయితే శనగపిండిని ఇట్లా తీసుకొని మంచిగా స్మూత్గా ఇందులో కొంచెం వాటర్ వేసుకొని, ఇక ఫుడ్ కలర్ వేసుకుంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు మనమైతే. సో మీరు న్యాచురల్గా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఫుడ్ కలర్ లేకుండా చాలా టేస్టీగా మంచిగా చేసుకోవచ్చు సింపుల్గా. ఇక గిన్నెలు అయితే శనగపిండి తీసుకొని ఇక నీళ్ళు పోసుకొని, ఇక నీళ్ళు అయితే మనం ఇక ఎంత కావాలంటే ఫస్ట్ కొన్ని నీళ్ళు పోసుకొని ఇక చేతితో ఇట్లా మంచిగా కలుపుకొని, నేనైతే చేతితోనే కలుపుతాను. ఇక గడ్డలు రాకుండా ఇట్లా మంచిగా కలుపుకుంటే ఏంటంటే ఇక మంచిగా నీట్గా వస్తుంది కలుపుకుంటే. ఇక మంచిగా నీళ్ళు ఎంత కావాలో అంత పోసుకుంటా మంచిగా ఇట్లా బాగా కలుపుకోవాలి, ఇక గట్టిగా కలుపుకోవాలి. మరీ నీళ్ళు కాకుండా జర పల్సగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇక మీడియంలో మంచిగా కలుపుకోవాలి. ఎందుకంటే మనం ఇట్లా జాలీలో ఇట్లా వేసినప్పుడు బూందీ పడేటట్టు చూసుకునేటట్టు ఇట్లా మంచిగా కలుపుకోవాలి. జర చిక్కగా కలుపుకోవాలి, మరీ లూజ్గా కాకుండా ఇట్లా మంచిగా కలుపుకొని ఇట్లా మొత్తం మంచిగా ఫస్ట్ అయితే మంచిగా ఇది మిక్సీ చేసుకున్నాక తర్వాత గిత వంట సోడా, తినే సోడా అంటారు కదా, సోడాని గిత వేసేసి కొంచెం చూపిస్తున్నట్టు గింత వేసుకొని మరీ ఎక్కువ వేసుకొని కొంచెం వేసి ఇట్లా మంచిగా కలిపేసి ఇక మూత పెట్టి ఒక 10 నిమిషాలు అట్లా వదిలేసేది దాన్ని. ఇక 10 నిమిషాల లోపుగా మనకు కావాల్సిన పదార్థాలు ఏమేమి కావాలో అన్నీ రెడీ పెట్టుకొని, ఇక కడాయి, ఇంత నూనె, చక్కెర అన్నీ రెడీ పెట్టుకొని ఒక 10 నిమిషాలు దాన్ని అట్లా వదిలేసినాక ఇక ఒక్కసారి మళ్ళీ మూత తీసి ఒక్కసారి కలుపుకొని ఇక స్టవ్ ముట్టించేసి కడాయి పెట్టి కడాయిలో నూనె పోసి, ఇక నూనె అయితే మరీ బాగా మసలనీయకుండా ఫస్ట్ అయితే ఇక డ్రై ఫ్రూట్స్ అయితే మంచిగా నెయ్యి పోసి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుంటే ఒక పని అయిపోతుంది. తర్వాత మనం ఇక విలాచి, కొంచెం చక్కెర రోట్లు వేసుకొని జర దంచుకొని ఒక కప్పులో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇక ఇవి ఏంటంటే మళ్ళీ తర్వాత చేసుకొని టైం కాకుండా జల్దీకి ఇట్లా చేసుకుంటే ప్రాసెస్ జల్దీ అయిపోతుంది. ఇక కడాయి పెట్టేసి ఇక కడాయిలో నూనె పోసేసి, ఇక నేనైతే ఇక మీరు ఏ నూనె వాడినా కానీ మంచిది నూనెనే వాడుర్రి. ఇక మరిగా వేరే నూనెలు అంటే ఇక అది మీ ఇష్టం. ఇక కానీ మంచి నూనె వాడితేనే బాగుంటుంది. ఇక పామాయిల్ కూడా వాడచ్చు. పామాయిల్ వాడితే ఏంటంటే జర నూనె ఆయిల్ ఎక్కువ పట్టుకుంటుంది. ఇక నూనె అయితే మరీ ఎక్కువ మసలు పెట్టకుండా ఇక నూనె ఆగిందా లేదా చూసుకొని ఇట్లా వేస్తే మనకి ఇట్లా బూందీ ఇట్లా వస్తుందా లేదా చూసుకొని ఇక బూందీని అయితే ఇట్లా జాలిగంట ఉంటుంది కదా, జలిగంట అంటారు దీన్ని. ఇక ఈ జాలిగంటలో ఒక చెంచాతో తీసుకొని దాని మీద ఇట్లా మెల్లగా పోసుకుంటా ఇక మనం దోశను ఎట్లా తిప్పుతామో గట్లా ఈ గంటతో ఇట్లా తిప్పుకుంటా మంచిగా బూందీ పట్టేటట్టు చూసుకోవాలి. ఇక మరీ ఎక్కువ ఆగబెట్టకుండా అలా ఎక్కువ ఉడికియకుండా బూందీని జర మెత్తగా ఉండేటట్టే ఒక 1 మినిట్ అట్లా వేసి తీసేయాలి. మరీ ఎక్కువసేపు చేస్తే గట్టిగా అయిపోతుంది బూందీ, అయితే గట్టిగా ఉంటుంది. ఇక చక్కెర పాకం కూడా పీల్చుకోకుండా అయిపోతుంది. అందుకే మనం అయితే 1 నిమిషంలో పెద్ద మంట పెట్టేసి ఒక్కసారి అటు ఇటు కలిపేసి బూందీని అయితే ఇట్లా తీసేసుకుంటే అప్పుడు మనకు మెత్తగా వస్తుంది. చక్కెర పాకాన్ని కూడా మంచిగా గుంజుకుంటుంది, కమ్మగా ఉంటుంది. ఇక ఇది అయ్యేలోపు జర మంచి ముచ్చట్లు మాట్లాడుకున్నాం. మనుషులకు కనపడడానికి దేవుడు కూడా ఇక నింగి, నేల, నీరు, నిప్పు, గాలి ఇట్లా పంచభూతాలను మనకు కనిపించినట్లు చేసినా కానీ మనిషిగా పుట్టినప్పటి నుంచి ఇక ప్రకృతిని నాశనం చేసి ఉంటే సరిపోయింది. ఇక మంచి వంటకాలు తినడం కంటే ఇక టెక్నాలజీ పేరుతో రాత్రింబవలు
ఫోన్లలో కళ్ళు పెట్టి సూటు పెట్టేసి ఇక నిద్ర లేకుండా అడమైన తిండి టైము పాల లేకుండా ఇక తినుకుంటా ఇకనైతే ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్న జీవుల రాశులలో ఎవరైనా ఉన్నారంటే ఇక మనిషి ఒకడని చెప్పాలి. ఇక ఫుడ్ కలర్ కూడా ఇట్లా కొంచెం వేసేసుకొని ఇక స్వీట్ హౌస్ స్టైల్లో లడ్డు కావాలంటే ఇట్లా ఫుడ్ కలర్ కొంచెం వేసుకుంటే మంచిగా ఫుడ్ కలర్ ఇట్లా చూసుకొని కొంచెం వేసుకొని ఇట్లా రెడ్ కలర్ వేసుకోవచ్చు. ఇక గ్రీన్ కలర్ కూడా వేసుకుంటే ఇక 3 కలర్లు ఎల్లో రెడ్ గ్రీన్ ఇట్లా బూందీ లడ్డు స్వీట్ హౌస్లలో ఇట్లుంటుంది తిరిగి చేసుకోవాలంటే ఇట్లా వేసుకోవచ్చు. ఇక బూందీని అయితే మనం ఇట్లా గడ్డలు లేకుండా అయితే కొంచెం గడ్డలు వచ్చినాయి ఇట్లా తీసేసుకొని మెత్తగా చేసుకోవాలి. పొడి లెక్క వేసుకున్నా కానీ ఏం కాదు. ఇక కొంతమంది మిక్సీలో వేసి కూడా వాడుతుంటారు. ఇక మిక్సీలో కొంచెం వేసి పట్టేసుకొని పొడిగా ఉండేటట్టు చూసుకొని అట్లా వాడతారు. ఇక మనమైతే బూందీని అయితే అంత సపరేట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇక ఇట్లా చూపిస్తున్నట్టుగా బూందీని అయితే మంచిగా ఇట్లా అంతా ఒకసారి మిక్సీ చేసి పక్కన పెట్టుకొని ఇక చక్కెర మనమైతే ఇక చక్కెర ఎంత తీసుకుంటామో దానికి సగం నీళ్ళు అయితే తీసుకుంటే ఇక పర్ఫెక్ట్ అయితే బూందీ లడ్డు అయితే మంచిగా పీల్చుకొని పాకం మంచిగా పట్టి మంచిగా వస్తుంది. ఇక ఇలాచి పొడి డ్రై ఫ్రూట్స్ అయితే ఇక మనం బూందీలు వేసి కలిపేసుకోవాలి. ఇక చక్కెరని అయితే దీని తీసుకుంటాను. ఇక దీంతో మనం సగం నీళ్ళే తీసుకోవాలి. మరి ఎక్కువ తీసుకుంటే పాకం ఎక్కువ అయిపోయి బూందీ లడ్డు కూడా మొత్తం ఇట్లా నీళ్ళు అయిపోతుంది. ఇక మనమైతే ఇట్లా దాంతో సగం తీసుకుంటే పర్ఫెక్ట్ బూందీకి చక్కెరకు అయితే మంచిగా పాకం పట్టేస్తుంది. మంచిగా కలుపుకున్నా కానీ బూందీ అంతా వీర్చుకుంటుంది. మంచిగా గట్టిగా వస్తుంది. లడ్డు కూడా మంచిగా మెత్తగా స్మూత్గా జ్యూసీగా కమ్మగా ఉంటుంది. గట్ల అయితే వేసుకోరి. ఇక మనమైతే ఇట్లా బూందీని అయితే సపరేట్ చేసేసుకున్నాక ఇక గిన్నెలను అయితే చక్కెర పాకం ఇట్లా మంచిగా పడేటప్పుడు కొంచెం ఫుడ్ కలర్ వేసుకొని అట్లనే విలాసి పౌడర్ వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మంచిగా అలా కరిగేటట్టు చూసుకొని ఒకసారి కలిపి ఇక మనం పాకం మరీ ఎక్కువ మెత్తగా కాకుండా పాకము ముదురు కాకుండా ఇక జర చిక్కగా వచ్చేటట్టు చూసుకొని ఇక బూందీ వీరుసుకునేటట్టు ఉండాలి. అట్లా చేసుకోవాలి. ఇక ఇట్లా మసలేటప్పుడు ఇట్లా పాకం వస్తుంటే ఇంత ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఫుడ్ కలర్ వేసుకోవాలి లేకుంటే లేదు. కానీ ఇక లుక్ కనిపించే స్వీట్ హౌస్ స్టైల్లో రావాలంటే ఇట్లా వేసుకుంటే చాలా కమ్మ ఉంటుంది. ఇక ఇక్కడ చూపించినట్టయితే పాకం మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా చూసుకొని మీడియంలో వచ్చేటట్టు చూసుకొని ఇక ఇట్లా చెయ్యి పెడితే ఇట్లా బంక చెయ్యికి అంటుకుంటే చాలు మనకు. ఇక పాకం గిట్లా రాగానే మనం ఒకసారి కలిపేసుకొని ఇక బూందీని తీసి అలా వేసి మంచిగా కలుపుకోవాలి. ఇక మనం ఎట్లా కలిపితేనే అది బూందీ అయితే వేడి మీదనే వేస్తేనే బూందీ అయితే పీల్చుకుంటుంది ఆ చక్కెర పాకాన్ని. ఇక మనం ఇట్లా వేసుకొని ఒక్కసారి ఇక కలిపేసుకొని ఇక పెద్ద గరిటె తీసుకొని ఇక మంచిగా అటు ఇటు మంచిగా కలిపేసి ఒక్క 10 నిమిషాలు అట్లా వదిలేయాలి. ఎందుకంటే వేడి మీద మరీ ఎక్కువ అయితే రాదు కాబట్టి లడ్డు చేయనికి. ఇక ఒక 10 నిమిషాలు అట్లా బాగా కలిపేసుకొని ఒక 10 నిమిషాలు అట్లా వదిలేసినామంటే ఇక మొత్తం చక్కెర పాకాన్ని అంతా వీర్చుకుంటుంది. ఇక పీల్చుకున్నాక మనం ఒక గంటతో మళ్ళీ ఒకసారి ఇట్లా కలిపేసుకొని ఇక లడ్డులు మీకు ఏ సైజులో కావాలంటే సైజులో అయితే కట్టుకుంటే బూందీ లడ్డు చాలా సింపుల్గా ఇట్లా చేసుకోవచ్చు. ఇక ఎంతమంది ఈ దీపావళికి బూందీ లడ్డులు చేసుకుంటారు, ఇక పండుగలకు ఎంతమంది బూందీ లడ్డులు చేసుకొని తింటారో కామెంట్ చేయరు. ఇక వీడియో అయితే నచ్చితే జర లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే కొట్టుర్రి. ఇక మనకు 2000 మంది సబ్స్క్రైబర్ ఫ్యామిలీ కూడా కంప్లీట్ అయినందుకు అందరికీ క్షణార్థులు చెప్పుకుంటాను. ఇక మనం ఇట్లా ఒకసారి కలుపుకున్నామంటే బూందీ లడ్డు అయితే మంచిగా వచ్చేస్తుంది. ఇక జర గోరువెచ్చగా అయినాక చెయ్యి కింద నెయ్యి రాసేసుకొని ఇట్లా లడ్డులు అయితే వేసుకుంటే మంచిగా బూందీ లడ్డులు అయితే తయారైపోతాయి. ఇక లడ్డులన్నీ ఇట్లా రెడీ చేసి పెట్టుకున్నాక మనం ఒక అర్ధగంట సేపు అట్లా గాలికి పెట్టాలి. ఒక 45 నిమిషాలు అట్లా పెట్టేస్తే గాలికి మంచిగా అది ఆరి మంచిగా అవుతాయి. ఇక పచ్చి అట్లనే తీసి డబ్బాలో పెట్టకూర ఇట్లా జర ప్లేట్లో పెట్టేసుకొని అన్నీ ఒకసారి వేసి ఒక అర్ధగంట 40 నిమిషాలు అట్లా గాలికి పెట్టేసి అప్పుడు మనము తీసి ఏదైనా డబ్బాలలో సీసా గాజు గిలాసాలు ఉంటాయి కదా పెద్దవి, దాంట్లో పెట్టుకున్నా కానీ మంచిగా వారం 10 రోజులు హాయిగా తినవచ్చు. ఇక చుట్టాలకు ఇంటి పక్కలకు వాళ్ళకి వీళ్ళకి ఇచ్చినా కానీ అరే స్వీట్ హౌస్లో చేసినట్టే కమ్మగా చేసిర్రు అనేసి అందరూ అయితే మీకు అంటారు. ఇట్లయితే ప్రాసెస్ చాలా సింపుల్ ప్రాసెస్. ఇక ఖర్చు కూడా మరీ ఎక్కువ లేకుండా చిన్నగా ఇట్లా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇక మనం ఇక లడ్డులు అయితే ఒక అర్ధ కిలోకు ఒక 20-25 లడ్డులు అయితే అవుతాయి. ఇక కేజీకి అయితే ఒక 35 పెద్ద సైజులో చేసుకుంటే ఇక 30 దాకా వస్తాయి. ఇక చిన్న సైజులో చేసుకోవాలంటే ఇక 40 లడ్డులు అయితే ఈజీగా అవుతాయి. ఇక అట్లా 40 లడ్డులు అయినాయంటే ఇంట్లో ఒక 5 మంది ఉన్నారంటే తలా 5 లడ్డులు తినగానే మంచిగా కడుపు నిడుతుంది, సరిపోతుంది. ఇక దీపావళికి అయితే ఇట్లా వేసుకొని తినూరి మంచిగా. ఇక అన్ని పండుగలకు కూడా చేసుకొని ఇక వచ్చే పండుగలు అన్నిటికీ ఇట్లా బూందీ లడ్డుతోని మంచిగా చేసుకొని అందరూ హ్యాపీగా ఉండాలి. అది దేవుని ఆశీస్సులు కూడా అందరికీ ఉండాలని కోరుకుంటాను. సో ఇక చూసిరు కదా ఇంత సింపుల్గా అయితే చేసుకోవచ్చు. సో మరి జర లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే కొట్టుర్రి. మంచి వీడియోలతో మళ్ళీ వస్తా. ఇక టేస్ట్ అయితే చేసేద్దాం.
సూపర్. ఒక గంట సేపు ఇట్లా ఫ్రై చేసుకురంటే మంచిగా పండగ వరకు బుక్క ఒక లడ్డు తినొచ్చు. సూపర్. ఆహా ఓహో. లైక్ షేర్ సబ్స్క్రైబ్ మళ్ళీ వెళ్తాం. మీ లక్ష్మణ్.